జాతక ప్రకారం మన ఏపీకి సీఎం ఎలా అవుతారంటే ఎవరైతారంటే ఆడెవడో చెప్తాడు చూడండి. ఆడి పేరేంటది వేణుస్వామి. మీ అందరికీ తెలుసు కూడా అప్పుడు సారీ ఆ వ్యక్తి గురించి. ఆయన ఏంటంటే నాకు అర్థమైతే లేదు, జాతకాలు చెప్తాడు ఆయన. జాతరలోకి వెళ్ళి జెండు బాంబు అమ్ముకోమనండి ఆయన. అర్థమైతే లేదు ఆయనకి ఏమి. లైఫ్ లో ఒక మాట చెప్తాను చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ ఏం జరుగుతుందో మనకే తెలీదు. అట్లాంటి వాడు కేసీఆర్ సీఎం అవుతాడు అయితే మనకే హ్యాపీయే. ఆయన అవ్వలేదు, ఆడి చెప్పడం వల్లనే కేసీఆర్ అవ్వలేదేమో నా బాధ. వేణుస్వామి గారు మీరు ఎక్కడున్నా గానీ మాస్క్ వేసుకుని తిరగండి, లేకపోతే మాస్క్ లేకుండా ఇంకా కరోనాకు పోతారనమాట మీరు నా చేతిలో. ఇంకా వన్ థింగ్ ఒకటి చెప్పాలంటే వేణుస్వామి గారు మీకు అన్ని తెలుసు అని చెప్పద్దండి, అన్ని తెలుసుకుని చెప్పండి. తెలుసు అని చెప్పడానికి తెలుసుకుని చెప్పడానికి చాలా తేడా ఉందనమాట. చదువుకున్న దానికి చదువుకోలేని దానికి తేడా నాలాగే అనమాట, అది వేరే విషయం. పక్కన పెడితే వేణుస్వామి గారిని గుడ్డిగా చాలా మంది నమ్మేస్తున్నారు అనమాట. అందులో మా అమ్మ ఒకదే. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు నమ్ముతారు, ఇన్స్టాగ్రామ్ లో పెడతది అనమాట. ఉదయాన్నే మనం లెగ్గానే ఫోన్ మనం ఎడమ వైపు ఉండకూడదండి. నా ఎడమ వైపు ఉంటాయండి, కుడి వైపు ఉంటాయండి. మా అమ్మ నాకు పంపిస్తుంది అది. ఆయన ఏం చెప్పినా నిజం అనుకుని మా అమ్మ పంపిస్తుంది. ఆయన ఏం చెప్పినా నిజం అనుకుని మా ఆవిడ కూడా నాకు అదే చెప్తుంటది నొక్కి నొక్కి. ఆవిడ వేణుస్వామి గారు పని పాట లేకపోతే ఉప్పల బాలు అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళతో 4 వీడియోలు చేయండి, యూస్ వస్తే కొంచెం రేటింగ్ వస్తుంది. అంతేగాని వేణుస్వామి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 2-3 వారాలు పడతాను. 2-3 వారాలు ఎందుకు పడితే తెలుసండి. వచ్చినోడు మళ్ళీ కొత్త వాళ్ళు తెగడానికి వచ్చాడా లేకపోతే నాతోటి ఏమన్నా చేయించుకోవడానికి వచ్చాడా, నిజంగా నేనంటే నమ్మి వస్తున్నాడా, పేషెన్సీ 2-3 వారాలు ఆగాడంటే నిజంగా నా మీద నమ్మకంతో వస్తున్నాడు వాడని. 2-3 వారాలు ఆయన ఆపుతున్నారు కానీ ఒక్క బిల్డప్ అలా ప్యూనే ఖాళీ కూర్చుంటాడు లోపల, అది వేరే విషయం అనుకో. వేణుస్వామి గారు మీ వీడియోలు పెద్దగా చూడలేదండి, కానీ ఈ మధ్యన చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మా అమ్మ అయితే ఈ వీడియో మా అమ్మ దాకా వెళ్ళేదాకా మీకు దండం పెడతా, మా అమ్మ దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి మీరు. ఎందుకంటే మా అమ్మ రోజు సాగొట్టేస్తుంది అనమాట ఆయన వీడియోలు పెట్టి. ఏమండి మగవారికి ఎందుకంటే ఇంకా పైకి రావడానికి ఆలోచన ఎందుకు రావట్లేదంటే, మగవారు తాగే ఒక మత్తు పదార్థంలో ఆడేం చేస్తారో తెలుసా, 9:30 తర్వాత ఏ సాయం అవుతారో కూర్చుంటాడు, అది వేరే విషయం అనుకో. వేణుస్వామి గారు మీకు తెలిస్తే తెలిసిందని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. కానండి ఇలా మతలాబ్ చేసి మీకన్నా చాగంటి గారు మంచోడు అనమాట. ఎందుకంటే ఆయనకి తెలియదు, తమ్ముడు నువ్వు పక్కలిపో. చాగంటి గారు మంచి ఆయన అనమాట. ఎందుకంటే ఆయన ప్రతిదీ నిజం చెప్తాడు, శుద్ధి లేకుండా స్ప్రైట్ తాగి చెప్తాడు అనమాట ఆయన. వేణుస్వామి గారు ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే పక్కిళ్ళు ఆడుకుంటే వేణుస్వామి గారు మీకు దండం పెడతాను. నిజం చెప్తున్నాను, దేవుళ్ళని అడ్డు పెట్టుకుని ఆ ముఖం మీద ఉన్న బొట్టుని చెరిపేసి మీరు ఏది చెప్పినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ బొట్టుని అడ్డు పెట్టుకుని మీరు ఏదో నిజం చెప్తున్నారని మీరు నిజం అనుకుని మేము కూడా నిజం అనుకుని బ్లేమ్ అవుతున్నారు జనం అందరూ కూడా. ఈ వేణుస్వామికి అది కదా, ఏ స్వామిని నమ్మొద్దు, మనల్ని మనమే నమ్ముకుందాం. వేణుస్వామి ఎక్కడా కనిపించదు.